మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వేగంగా వచ్చిన కారు ముందు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్లో ఇటీవల ఓఆర్ఆర్ మీద తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగంగా వెళ్లకూడదని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నా, చలాన్లు వేస్తున్నా కూడా చాలామంది మారడం లేదు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునీతారెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారుతో కనిష్క్ వేగంగా ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి కనిష్క్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను తుదిశ్వాస విడిచాడు. అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కనిష్క్ మృతి సమాచారాన్ని పోలీసులు ఆ యువకుడి తల్లికి ఫోన్ చేసి చెప్పారు. బీటెక్ 2వ ఏడాది చదివే కనిష్క్ జూబ్లీ హిల్స్లోని తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాడు. అనంతరం అర్ధరాత్రి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం వస్తోంది. దీంతో తీగల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.